సభకు అధ్యక్షత వహిస్తున్న నాకు ఇష్టమైనటువంటి చరిత్రకారులు, పరిశోధకులు, మా రోల్ మోడల్ ఒక రకంగా చెప్పాలంటే సుబ్బన్న రాసిండి ఈ పుస్తకంలో. సంగిశెట్టి అన్న రాసిన పుస్తకాలే నన్ను నడిపించినాయి అని చెప్పి ఒక గొప్ప కాంప్లిమెంట్ రాసిండు. వాస్తవానికి సంగిశెట్టి అన్న సుబ్బన్నను ఒకటే నడిపించుడు కాదు, ఆయన ఒక పిల్లల తల్లికోటి లాగా ఉండి చాలా మంది నడిపిస్తున్నాడు మమ్మల్ని. చాలా కోపాడతాడు, తిడతాడు, ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి మా వెంటబడి మమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. అందుకు సంగిశెట్టి అన్నకి నా జైభీములు. వేదిక మీద ఉన్న నాకు ఇష్టమైన వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న. వెంకన్న చాలా సైలెంట్గా ఉంటున్నాడు ఈ మధ్య. అన్న నోరు తెస్తే చాలా మంది బండారాలు బయటపడతాయి, కానీ అన్న సైలెంట్గా ఉంటాడు వాస్తవానికి. పూణీలే పంచాలు ఎందుకని. అట్లా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటన్నకు నా జైభీములు. నాకంటే ముందు మాట్లాడిన ఉషక్కతో కూడా 15 సంవత్సరాల అనుబంధం ఆల్మోస్ట్. అక్కడ ఎక్కడో చందానగర్లో దాసరాజు రామారావు సారు, మా వేముగంటన్న, మేమందరం సభలు పెట్టుకొని ఆడ నా లడాయి పుస్తకం ఆవిష్కరించింది వీళ్ళందరూ కలిసి. అట్లా అప్పటి నుండి అనుబంధం అక్కతోటి. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బాలరాజన్న చాలా సైలెంట్గా పనిచేసుకుంటూ పోయే మనిషే తప్ప ఆయన చాలా మాట్లాడాలి వాస్తవానికి. ఆయన ఒక మంగళి కులం నుండి వచ్చి ఇవాళ ఆ స్థాయిలో నిలబడి బహుజనుల కోసం మాట్లాడుతున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనం బాలరాజన్నకి. అట్లాగే వేదిక మీద నాకు ఇష్టమైన మరో ఇద్దరు ఆప్తులు, డాక్టర్ వెల్దండి శ్రీధర్ అన్న, బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న, అట్లాగే మా సుబ్బన్న నాకు తెలంగాణ ఉద్యమం ఇచ్చినటువంటి అన్నకి, సభలో ఉన్నటువంటి పెద్దలు మా నాలేశ్వరం సార్కి, రాజా హుస్సేన్ సార్కి, అట్లాగే ఇప్పుడే వచ్చిన స్కైబాబా గారికి, వేముగంట అన్న, సంబరాజ్ అన్న, అందరికీ కూడా పేరు పేరున నా జైభీములు. కాశన్న, వహీద్ అన్న, మోత్కూరి. నాకంటే ముందు మాట్లాడిన గౌరీశంకర్ అన్న చాలా ఆవేదనగా మాట్లాడిండు. ఆయన మాట్లాడిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అయితే నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. అండ్ ఆయన చాలా సీరియస్గా మాట్లాడిండు, సీరియస్ క్రిటిసిజం చేసిండు. జనజాల స్వారం కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నా వాస్తవానికి. తెలంగాణ ఉద్యమంలో రెగ్యులర్గా చూసేవాళ్ళని. గౌరీశంకర్ అన్న ప్రశ్నించినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలే, అందులో నో డౌట్. అయితే నేను ఈ పుస్తక సంపాదకులు ఇద్దరు సుబ్బన్నను కానీ సంగిశెట్టి అన్నను కానీ కోరుతున్న ఒక విషయం ఏంటంటే, ఈ పుస్తకం తెచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పడం వరకు ఓకే, కానీ ఈ పుస్తకం పేరుతో అన్ని జిల్లాలలో చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల యొక్క సామాజిక స్థితిగతుల మీద, వాటన్నిటి మీద ఒక చర్చ జరగడానికి ఈ పుస్తకం దోహదం చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మా నాగర్ కర్నూలు నుండి కాశన్న వీళ్ళందరూ ఉన్నారు, మోహన్ అన్నకి ఇట్లా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ సభ నాగర్ కర్నూలులోనే పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ పుస్తకాన్ని అని మాత్రం నేను చాలా బలంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇవాళ నాగర్ కర్నూలు మొత్తం హైదరాబాద్కు ఉట్టికాళ్ళతో నడిచి వచ్చినట్టుగా ఉంది. చెమరన్న ఉన్నాడు, ఉట్టికాళ్ళతో నడిచి వచ్చినట్టుగా ఉంది. సో వాస్తవానికి బహుజన మహనీయులు చేసినటువంటి త్యాగాల విషయంలో పూలే మనకు ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిండు అని కనుక చూస్తే, సంగిశెట్టి అన్న రాసిన ముందు మాటలో చాలా సమగ్రంగా ఉంది, చాలా డీటెయిల్గా రాసిండు. ఎక్కడో బ్రిటిష్ ఇండియాలో మొదలుపెట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చి ఆ ఎవల్యూషన్ అంతా చాలా జాగ్రత్తగా చెప్పుకొచ్చాడు. నాకు ఒక మాట బాగా నచ్చింది నా ముందు మాటలో. ఏంటంటే, విద్య లేక వివేకం లేదు, వివేకం లేకుంటే నైతికత లేదు, నైతికత లేకుంటే శక్తి లేదు, శక్తి లేకుంటే సంపద లేదు అనేటటువంటి ఒక మాట, ఒక సూత్రీకరణ ఎప్పుడో పూలే చేసిండు అనేటటువంటి విషయాన్ని చాలా సింపుల్గా అర్థం చేయించే ప్రయత్నం చేసిండు. మనలో చాలా మందికి దాని విలువ అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా జ్ఞానానికి ఉన్నటువంటి విలువ మన బహుజన జాతులకు అర్థం కాలేదు. కాకపోవడం వల్లనే ఇప్పటికీ బానిసలుగా బతుకుతున్నాం మనం. కానీ ఒక 200 ఏళ్ల క్రితమే పూలే సత్యశోధక సమాజ్ 1873లో స్థాపిస్తే 2023 నాటికి 150 ఏళ్ళు పూర్తయింది. 150 ఏళ్ల క్రితమే పూలే ఆ మాట చెప్పిండు. అంటే మన జాతులకి ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక సాధనము, ఆ సాధనాన్ని మనం మర్చిపోవద్దు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా
మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిండు. ఆయనే అక్కడితోనే ఆగిపోలేదు. కేవలం చదువుకుంటే బాగుపడతారని ఇప్పుడు కూడా మనం చెప్తుంటాం. కానీ అక్కడితో ఆయన ఆగిపోలేదు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అని అన్నటువంటి నినాదం పూలే నుండి స్వీకరించిండో, ఆ బోధించడంలో ఏం బోధించాలి అంటే పూలే బోధించిండు. మనం ఎవరం, మన మూలవాసులు ఎవరు, మన ప్రయాణం ఎట్లా కొనసాగింది, మనం ఎందుకు బానిసత్వంలో ఉన్నాం, మనకెందుకు రాజ్యాధికారం లేదు, మనకెందుకు చదువు లేదు, మనకెందుకు హక్కులు లేవు అనేటటువంటి విషయాన్ని మొట్టమొదట ఈ దేశంలో చర్చకు పెట్టిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. గులాంగిరి పుస్తకం తీయండి. గులాంగిరి పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పిండు, ఈ దేశానికి బతకడానికి వచ్చినటువంటి ఆర్యులకి, ఈ దేశ మూలవాసులకి జరుగుతున్నటువంటి నిరంతర యుద్ధమే భారతదేశ చరిత్ర. వాట్ ఈజ్ ఇండియన్ హిస్టరీ? ఒక రోమిలా తాపర్ చెప్పలేదు, ఒక అరుంధతి రాయ్ చెప్పలేదు, ఇంకో డివి కోశంబి చెప్పలేదు. చెప్పిండు మహాత్మా జ్యోతిరావు పూలే చాలా సింపుల్ గా. భారతదేశ చరిత్ర ఏంటి అంటే, భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులకి, ఈ దేశ మూలవాసులకి మధ్య నిరంతరం జరుగుతున్నటువంటి సంఘర్షణ చూడండి. ఇప్పుడు కూడా మనం చేస్తున్న యుద్ధం అంతా అదే సంఘర్షణ. కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది, బీజేపీ పార్టీ కూడా మోసం చేసింది అంటున్నారు. వాళ్ళు నాణానికి, బ్రాహ్మణిజానికి రెండు ముఖాలు. ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. అంతే, పార్టీలు వేరు, ఐడియాలజీ ఒకటే, పార్టీలు వేరు, నాయకత్వం ఒకటే. కాబట్టి పూలే ఏం చేసిండు అంటే, మన వాళ్ళకి మన చరిత్రని చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి అని ఆయన చాలా పుస్తకాలు రాసిండు. వాస్తవానికి మనకు తెలుగు సమాజంలో సామాజిక పుస్తకాలు రాసేటటువంటి కొరత ఉన్నది. ఆ కొరతని కొంత తీరుస్తున్నవాడు సంగిశెట్టి సీనన్న. ఒక ప్రొఫెసర్ కంచా ఐలయ్య, ఒక బిఎస్ రాములు, ఇట్లా చాలా తక్కువ మంది సామాజిక పరమైనటువంటి విషయాల మీద, దుర్గం సుబ్బారావు ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళల్లో. అంటే మన జాతుల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఒక కాలువ మల్లయ్య, చాలా తక్కువ మంది మనకు ఈ రకమైనటువంటి మన జాతుల్ని ఎడ్యుకేట్ చేసే పుస్తకాలు తక్కువ రాస్తున్నారు. మనమంతా మా బాణాల శ్రీనివాస్ అన్నలాగా కవిత్వం, కథలు చాలా అద్భుతంగా రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సరే, సృజన రంగంలో కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎట్ ది సేమ్ టైం సామాజిక పరమైనటువంటి విషయాన్ని చర్చకు పెట్టడానికి ఈ రకమైనటువంటి కృషి కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది అని మాత్రం నాకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అందుకని పూలే చేసినటువంటి ఆ రెండు పనుల ద్వారా, అంటే విద్యని వ్యాప్తి చేయాలని మాతా సావిత్రిబాయిని ఒక టీచర్ని చేసిండు. తొలి ఉపాధ్యాయురాలు. మనకు టీచర్స్ డే సెప్టెంబర్ 5 కాదు, మన టీచర్స్ డే జనవరి 3వ తారీఖు. ఎందుకు జనవరి 3వ తారీఖు? మాతా సావిత్రిబాయి పుట్టినటువంటి రోజు. ఒక సందర్భంలో కవులు రచయితలం ఒక గుడికి వెళ్తే అందరూ అక్కడ పొర్లు దండాలు పెడుతున్నారు. పెడితే నన్ను అడిగిళ్ళు మా యూనివర్సిటీ మిత్రులు, రవీందర్, నువ్వు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాకా వచ్చి పిహెచ్డి చేసి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తెచ్చుకున్నావు కదా, నీకు సరస్వతి తల్లి దేవి కటాక్షం లేకుంటేనే వచ్చిందా, నువ్వు మొక్కుతలేవు అని అడిగిన నన్ను. నేను చెప్పిన, నాకు ఈ తల్లి వల్ల రాలేదు, నాకు మాతా సావిత్రిబాయి తల్లి వల్ల మాత్రమే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పిన. అంటే వెలివాడలకి అక్షరాలు నేర్పించినటువంటి దంపతులు కదా వాళ్ళిద్దరు. వాళ్ళు లేకపోతే ఇవాళ ఈ బతుకెక్కడిది మాకు. కాబట్టే ఇవాళ మేము పూలేని మా గుండెలలో పెట్టుకోవాలి. అందుకే నా కవితలో రాసిన, ఇవాళ నువ్వు 4 రోడ్ల కూడలిలో ఉత్త విగ్రహానివే కాదు, ఈ దేశానికి 4000 ఏళ్ల ఆత్మగౌరవ పతాకం పూలే నువ్వు అనేటటువంటి మాట రాసుకున్నా నేను. కాబట్టి ఇవాళ పూలేకి సంబంధించినటువంటి చర్చని లేవనెత్తడానికి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని, ఒక చారిత్రాత్మకమైనటువంటి సంకలనాన్ని తీసుకొచ్చినందుకు ఈ సంపాదకులు ఇద్దరికి మనం గట్టిగా చప్పట్లతోటి శుభాకాంక్షలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మిత్రులారా, ఎంత గొప్ప చరిత్ర ఉంది. ఆయన జీవితం మొత్తం బహుజన జాతుల కోసం, దళితుల కోసం, స్త్రీల కోసం, వితంతువుల కోసం, మైనారిటీల కోసం, క్రైస్తవుల కోసం కేటాయించినటువంటి ఒక మహానుభావుడు కదా పూలే అంటే. పూలే ఎందుకు మనకు ఆలస్యంగా అంది వచ్చేడు? ఇందులో ప్రశ్నలు లేవనెత్తిండు సంగిశెట్టి అన్న. పూలే ఎప్పుడు తెలుగు సమాజానికి చర్చలోకి వచ్చిండు మీకు అందరికి తెలుసా? కారంచేడు ఘటన జరిగినప్పుడు, కారంచేడుకు సపోర్టెడ్ గా దళిత మహాసభ ఏర్పడ్డప్పుడు, దళిత మహాసభ సందర్భంగా అక్కడ కూర్చున్నటువంటి నాయకత్వం అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
దళితులు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఊసా లాంటి ఒక డైనమిక్ లీడర్లు ఉన్నారు కదా, మన చరిత్రలో మనకు బీసీల్లో గొప్ప నాయకులు ఎవరు ఉన్నారు, ఎందుకు మనం అందిపుచ్చుకోలేకపోతున్నాము అని చెప్పి చూసినప్పుడు జి లక్ష్మీ నరసయ్య, ఊసా ఇట్లాంటి నాయకులు అందరూ కలిసి, శివసాగర్ వీళ్ళందరూ కలిసి ఎస్ మనం పూలేని ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పూలే మన తెలుగు సమాజానికి అందాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆ రకంగా ముందుకు తీసుకొస్తే ఇవాళ 6-7 సంవత్సరాలు కష్టపడి సుబ్బన్న, సంగిశెట్టన్న ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చింది మిత్రులారా. కాబట్టి ఈ పుస్తకాన్ని మనందరం ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పుస్తకమే కాదు, ఈ పుస్తకం నేపథ్యం వెనకాల ఉన్నటువంటి ఆవేదనను కూడా మనం అర్థం చేసుకోవాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. మండల్ కమిషన్ వచ్చినప్పుడు రిజర్వేషన్ గాళ్ళు ప్రాజెక్టులు కడితే అవి కూలిపోతాయి, డాక్టర్లు అయితే పేషెంట్లు చచ్చిపోతారని చెప్పేసి కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చిర్రు ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే ఏబీపీ వాళ్ళు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వస్తే మనం ఏం చేసినాం? ఇవాళ చూడండి, నోటిఫికేషన్లలో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక 10 ఉద్యోగాలు ఉంటే 4 ఈడబ్ల్యూఎస్, 2 ఓపెన్ కోట కూడా అటే కదా, 6 పోయినాయి, 2 ఎస్సీ ఎస్టీలు, 2 బీసీలు, ఒకటే వస్తుంది. కొన్నిసార్లు సంక్షేట్ అని చెప్పినట్టు అసలు రైల్వే డిపార్ట్మెంట్ లో ఓబీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంటే అందులో ఉన్నటువంటి బీసీల వాటా ఎంతో తెలుసా? ఉద్యోగస్తుల్లో 7%. వేర్ ఇస్ ద 27%? అంటే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే దానికి అసలు ఎలాంటి చర్చ లేకుండా, పార్లమెంట్ లో చర్చ లేదు, ప్రజానికంలో చర్చ లేదు, పౌర సమాజంలో చర్చ లేదు, మేధావుల అభిప్రాయాలు లేవు, ఏదీ లేదు. చాలా ఈజీగా అమలవుతున్నది బికాస్ ఆఫ్ మోడీ, బికాస్ ఆఫ్ బీజేపీ. అది రేపు ఇంకా మరిన్ని తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రేపు అసలు రిజర్వేషన్ నిర్వీర్యం చేసే పని అది. ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉన్నటువంటి రిజర్వేషన్లని మొత్తమే నాశనం చేసేటటువంటి ఒక కుట్రని అక్కడ చేసింది. అది ఇప్పుడు తర్వాత కూడా కొనసాగేటటువంటి అవకాశం మనకు మోడీ 3వ అధికారంలోకి వచ్చినాక కనబడతా ఉండదు. కాబట్టి మిత్రులారా, నేనేమంటున్నానంటే ఇవాళ మన ముందు చాలా స్పష్టంగా 2 డిమాండ్లు ఉన్నాయి ఈ పుస్తక సందర్భంగా. ఈ పుస్తకంలో కవిత్వం రాసినటువంటి కవులందరూ మహాత్మా జ్యోతిరావు పూలే గురించి, మాతా సావిత్రిబాయి గురించి చాలా ఆవేదనతోటి, ఆత్మీయతతోటి వాళ్ళకి నివాళులు అర్పించే పనిచేసారు, ఒక ధిక్కారాన్ని ప్రకటించే పనిచేసిండ్రు. ఈ పుస్తకానికి ధిక్కారం అనే పేరు కూడా చాలా అద్భుతంగా కుదిరింది. ధిక్కార అంటే 3000 ఏళ్ల మనువాదం మీద తిరగబడ్డటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వారసత్వాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే ఇవాళ ధిక్కారాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి పుస్తకంగా నేను దీన్ని భావిస్తా ఉన్నా. అట్లా నేను ఇవాళ 2 డిమాండ్లు ఏంటంటే, మన జనాభా ఎవరిది ఎంత ఉన్నదో వాళ్ళకు అధికారంలో వాటా అంతా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర తెలంగాణ విడిపోతే ఏం జరిగింది? ఆంధ్ర అగ్రవర్ణాల నుండి తెలంగాణ అగ్రవర్ణాలకు అధికార బదలాయింపు జరిగింది. బీఆర్ఎస్ నుండి అధికారం కాంగ్రెస్కి వస్తే ఏం జరిగింది? బీఆర్ఎస్ అగ్రవర్ణాల నుండి కాంగ్రెస్ అగ్రవర్ణాలకి అధికార బదలాయింపు జరిగింది. బహుజనులకు ఏమన్నా వచ్చిందా? బహుజనుల జనాభా లేకుండా వచ్చిందా? తెలంగాణలో బహుజనుల జనాభా ఎంత? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జనాభా ఎంత? తెలంగాణలో 93%. దేశవ్యాప్తంగానేమో 85% అని చెప్తాం కదా. తెలంగాణ సోషల్ కంపోజిషన్ ఇస్ డిఫరెంట్. 93% ఉన్నటువంటి బహుజనులకి అధికారంలో వాటా లేదు, సంపదలో వాటా లేదు, చదువులో విద్యావకాశాల్లో వాటా లేదు. యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయినాయి. యూనివర్సిటీలలో ఉద్యోగాలు ఫిలప్ చేయట్లేదు. 1165 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి. కేసీఆర్ ఒక్క ఉద్యోగాన్ని ఫిలప్ చేయలే. ఎందుకో? యూనివర్సిటీలకు వస్తున్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు కదా. కాబట్టి వీళ్ళు చదువుకుంటే, వీళ్ళు ప్రశ్నిస్తే, వీళ్ళు నిలదీస్తే, వీళ్ళ జాతుల్ని వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తే అని చెప్పేసి యూనివర్సిటీలను ముట్టుకునే ప్రయత్నమే చేయట్లేదు. కాబట్టి ఈ పుస్తకం తీసుకొచ్చి ఒక చారిత్రాత్మకమైనటువంటి పని చేసినటువంటి సంగిశెట్టన్న, వనపట్ల సుబ్బన్నకి నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సందర్భంగా ఒక చర్చ జరగాలి. బహుజనుల బతుకుల్లో ఒక గొప్ప చేంజ్ రావడం కోసం ఇక్కడ ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ పుస్తకం డిమాండ్ చేస్తున్నది అనేది నాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. తర్వాత రెండోది అంటే రాజ్యాధికారంలో వాటకు సంబంధించి మన బీసీలు కానీ మన ఎస్సీలు కానీ ఎప్పుడు మేల్కుంటున్నారయ్యా అంటే సరిగ్గా ఎలక్షన్ల ముందు మేల్కుంటారు. మనోళ్ళు ఎలక్షన్ల ముందు మేల్కొని అప్పుడు రౌండ్ టేబుల్ మీటింగులు, అప్పుడు వాటాలు, అప్పుడు చర్చలు చేస్తారు. అంటే ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉంటారు. 5 ఏళ్ల పాటు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఉండి అప్పటికప్పుడు మా వాటా అయింది, మేము 93% ఉన్నాం కదా, మాకు ఈరు అంటారు. ఏడికెళ్ళిస్తారు?
నా మిత్రుడు మా బాలనాథ్ నాకు తెలుసు, ఒక ఓబీసీ మిత్రుడు ఢిల్లీకి పోతే ఒక అగ్రవర్ణ నాయకుడిని సార్ మా వాటా మాకు రాలే సార్, మాకు ఏదన్నా న్యాయం చేయండి, మా జాతి చాలా అణగారిపోయింది, మా దాంట్లో కనీసం ఒక ఎమ్మెల్యే కూడా లేడు మా జాతికి అని చెప్పంటే ఆ అగ్రవర్ణ నాయకుడు అడిగిందంటే మీ జనాభా ఎంత అని అడిగిండు. అంటే మేము 10 లక్షలు ఉంటామంటే 10 లక్షల వాళ్ళు ఏం మాట్లాడతారా మీరు అన్నాడు ఆయన. అంటే లెక్కే లేదన్నట్టు ఇవాళ సంచార జాతులు కానీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ, ఇవాళ ఎస్సీ ఉపకులాలు కానీ ఇవేవి కూడా రాజకీయాల్లో వాళ్ళ భాగస్వామ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. చిందోళ్ళు, డక్కలోళ్ళు, బైన్లోళ్ళు అని మాట్లాడమంటే ఈ మాదిగలే మా రిజర్వేషన్ అంతా తిన్నారంటారు వాళ్ళు. మేము శిరస్సు వంచి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. మారడం మాదిగలం ఎందుకు? వాళ్ళకు దక్కాల్సిన మాట వాళ్ళకు దక్కలేదు కాబట్టే ఇవాళ మాట్లాడుతున్నది ఏంటంటే ఎవరి వాటా వాళ్లకు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో నా బుక్క నాకు దక్కడం కాదు, ఎవడి బుక్క వాడి దక్కేదాకా నేను జాంబవంతుడు డిఎన్ఏనై కొట్లాడతా అనేటటువంటి ఒక కవిత రాసుకున్నా నేను. కాబట్టి సోషల్ జస్టిస్ అనే దానికి ఒక అర్థం ఉండాలి. ఈ మధ్య మహబూబ్నగర్ లో ఒక పుస్తకావిష్కరణ సభ జరిగింది. అది ఏం పుస్తకము, అది ఎవరిదని నేను చెప్పాను. 11 మంది వక్తలు ఉంటే 10 మంది రెడ్లున్నారు. 10 మంది రెడ్లుంటే ఆ రెడ్డి ఆయనకి ఫోన్ చేసిన నేను, అన్న నువ్వెందుకున్నవే ఇలా, ఇది రెడ్ల మీటింగ్ ఉన్నట్టున్నది, నువ్వు ఒక్కని లేకపోతే అది రెడ్డి కవి సమ్మేళనమో రెడ్డి మీటింగ్ అయ్యేది కదా, నువ్వు ఒక్కని ఎందుకున్నావు, అది రెడ్డి సమ్మేళనం కదా అని చెప్పిన నేను. అంటే అధికారంలో రెడ్లు ఉంటే మొత్తం రెడ్లదే నడిపిద్దాం అనుకుంటాలా, లేకుంటే వెలుమలు ఉంటే వెలుమల్ని నడిపిద్దాం అనుకుంటాలా? ఇంత దారుణాలు కళ్ళ ముందు జరుగుతా ఉంటే ఈ తెలంగాణ ఎవరి కోసం సాధించినాం మనం? 1300 మంది బిడ్డలు ఎవరి కోసం ప్రాణత్యాగాలు చేసిర్రు? అప్పుడెప్పుడో వట్టికోట ఆల్వార్ స్వామి మీటింగ్ పెట్టి కూడా అట్లాగే మొత్తం రెడ్లు పెట్టిర్రు. పెడితే నేను రాసిన ఫేస్బుక్ లో, అయ్యా ఇంతకు వట్టికోట ఆల్వార్ స్వామి ప్రజల మనిషా రెడ్ల మనిషా? ప్రజల మనిషి, ఆయన ప్రజల మనిషి, ఆయన నవల రాసింది కదా, సో ఆయన ప్రజల మనిషి అంటాం కదా, ఆయన ప్రజల మనిషా రెడ్ల మనిషా? అరే ఒక వేదిక మీద ఒక మహిళ ఉండాలి, ఒక ఎస్సీ ఉండాలి, ఒక బీసీ ఉండాలి, ఒక మైనారిటీ ఉండాలి, ఒక ఆదివాసీ ఉండాలి కదా, దట్ ఈస్ డెమోక్రసీ. ఇంకా నువ్వు ఒక కులానికే ప్రాతినిధ్యం వహిస్తే, అంటే నా మిత్రులే అందులో ఉన్నోళ్ళంతా కూడా నా మిత్రులే, పాపం వాళ్ళు కూడా ఆ మాత్రం కాన్షియస్ లెవెల్ లేకుండా చేసిర్రు వాళ్ళు. చాలా బాధ అనిపించింది నాకు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ పుస్తక సందర్భంగా మనం రాజ్యాధికారంలో మన వాటాకు సంబంధించినటువంటి దాని మీద కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కులగణన కూడా ఈ దేశంలో సంపద సృష్టికర్తలైనటువంటి బహుజనులకి ఇంకా రాజ్యాధికారం రాకపోవడానికి కారణం వాళ్ళ జనాభా ఎంతుందో, వాళ్లకు సంక్షేమ పథకాలు ఎన్ని అందాల్సి ఉందో, వాళ్లకు రాజ్యాధికారంలో వాటా ఎంత ఉండాలో తెలియకుండా అగ్రవర్ణాలు నాటకం ఆడుతా ఉన్నారు. ఈ నాటకాన్ని తుత్తుర్యలు చేసిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ పూలే అందించినటువంటి చైతన్యంతో ఆయన వెలుగులో మనం తప్పకుండా ఆ రకంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కులగణన దేశం మొత్తం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ నేను కూడా బీసీని అని చెప్పుకుంటాను కదా, మరి నీ బీసీ ధనాన్ని నిరూపించుకోవాలి అని చెప్పేసి అంటే తప్పకుండా కులగణన చేయమని చెప్పేసి మనందరం పట్టుబట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చివరగా ఒక్క మాట ఏంటంటే, మనలో చాలా మందికి చాలా సంకుచితమైనటువంటి స్వభావాలు ఉంటాయి. పస్తూరు రవీంద్ర మాట్లాడితే ఆంధ్రలోకి నేను ఎట్లా కనబడతా అంటే ఈయన మొత్తం విపరీతమైన తెలంగాణ పిచ్చోడు అని అనుకుంటారు. నేను అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈయన విపరీతమైన కుల పిచ్చోడు అంటారు. తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణ అగ్రవర్ణాలకు మంచిగా అనిపిస్తుంది. నేను కులం గురించి మాట్లాడితేనేమో నచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేను ఏమంటున్నా అంటే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడాలి. తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడినాం? తెలంగాణకు అన్యాయం జరిగిందని మాట్లాడినాం. ఇవాళ కులం గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి అంటే, ఇవాళ బాధితులు మన సమాజంలో కొందరున్నారు. 3000 ఏళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు కొందరున్నారు. అవకాశాలకి అన్నిటికీ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కొందరున్నారు. కాబట్టి ఇవో మహాత్మా జ్యోతిరావు పూలే మార్గంలో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప సంకుచిత పరదాలతోటి మీరు దళితులపై మీకు అంబేద్కర్ ఉన్నాడు, మేము బీసీలము మాకు పూలే ఉన్నాడు అని మహనీయులను విభజించుకునేటటువంటి ప్రయత్నం అసలే వద్దు. ఎందుకు? మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరి కోసం జీవించిండు? కేవలం బీసీల కోసమే జీవించలేదు, బాధితుల కోసం జీవించాడు, దళితుల కోసం జీవించాడు, స్త్రీల కోసం జీవించాడు, వితంతువుల కోసం జీవించిండు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద మహిళల కోసం కూడా జీవించిండు పూలే దంపతులు. వాళ్ళ మార్గంలో జీవించే పూలేలు కావాలి. మా సంగిశెట్టి అన్న కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ రకంగా నాకు కనబడతారు, ఒక పూలే వారసుల్లాగా కనబడతారు. కాబట్టి ఆ మార్గాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేద్దాము. అట్లాగే దళితులు కూడా పూలేని
వాళ్ళ గురువుగా భావించాలి. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పిండు, నా గురువు పూలే అని చెప్పిండు. కాబట్టి ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఈ దేశంలో మీ తండ్రి ఎవడు అని చెప్పి అడిగితే మేమంతా చూపించాల్సిన తండ్రి మహాత్మా జ్యోతిరావు పూలే అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.